హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెరీ నైస్. అండ్ వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అనేది కొంచెం మీకు కన్ఫ్యూజన్. వెంటనే ఎలా చెప్తాం? కొంతసేపు వెయిట్ చేయండి, కాసింత వెయిట్ చేస్తే మనం చెప్పొచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఈ ప్రోగ్రామ్ పేరేంటి అనుకున్నారా? ఎస్, ఇది ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే దిస్ ఈజ్ ఫ్యాషన్ షో. ఎస్, దిస్ ఈజ్ ఫ్యాషన్ షో జస్ట్ ఫర్ లేడీస్. అదేనండి, అదే ప్రాబ్లం. అబ్బాయిలు, ఇది కేవలం అమ్మాయిలకే కాబట్టి ఈ ఫ్యాషన్ షో లేడీస్కి కాబట్టి మనం కాస్త పక్కెళ్దాం, అమ్మాయిలకి అవకాశం ఇచ్చేద్దాం. అమ్మాయిలు, ఈరోజు మీరు కుమ్మేసుకోండి. ఈ రోజంతా మీ గురించే. అండ్ చాలామంది అమ్మాయిలు అందంగా ఉండాలనుకుంటున్నాం. జనరల్గా అమ్మాయిలు అంటే అందంగా ఉంటారు. మరి అలాంటి అమ్మాయిలు మరింత అందంగా కనిపించాలంటే తప్పకుండా మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మనం వేసుకునే అలంకరణ అంతా కూడా చాలా బాగుండాలి. మరి ఈ అలంకరణ అంతా ఎలా చేసుకోవాలి? మేకప్ మన దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలా? వేలు ఖర్చులు డబ్బులు పెట్టాలా? అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు రెడీ అవ్వచ్చు, మరింత అందంగా కనిపించవచ్చు. ఇవన్నీ చేయాలంటే మీరు వచ్చేయాల్సిందే. ఎక్కడికి రావాలి? ఎస్, బీవీ నగర్కి రావాలి. అండ్ బీవీ నగర్కి వచ్చిన తర్వాత ఎక్కడికి రావాలి? జయం ఫ్యాషన్ టెక్నాలజీ. ఎస్, ఇక్కడ ఎంతోమంది పిల్లలు ట్రైనింగ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా కొంతమంది పిల్లలు ట్రైనింగ్ అవుతున్నారు. సమ్మర్ హాలిడేస్ కదండి. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు కూడా హ్యాపీగా దానికి సంబంధించిన టెక్నాలజీ నేర్చుకోవాలంటే, ఆ ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకోవాలంటే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. ఎస్, వస్తున్నారా? వచ్చేయండి. ఫ్యాషన్ ఫర్ లేడీస్ అన్నారు. మరి మురళి ఎందుకు వచ్చారు అనుకున్నారా? అమ్మాయిలు అందంగా ఉన్నా లేదా వీళ్ళకి ఎలాంటి డ్రెస్ అయితే నప్పుతుంది, ఏదైతే బాగుంటుంది, ఏ అమ్మాయికి ఎలాంటి డ్రెస్సులు బాగుంటుందో అబ్బాయిలు చూస్ చేసినట్టుగా నాకు తెలిసి అమ్మాయిల కంటే అబ్బాయిలు బాగా సెలెక్ట్ చేస్తారని నేను వచ్చాను. అందుకోసమే మీకు బాగా పరిచయం చేయడానికి కోసం నేను వచ్చాను. అండ్ మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే, దీని గురించి డీటెయిల్గా వెళ్ళాలంటే వేసుకున్న తర్వాత అంతా రెడీ అయిన తర్వాత బాగుందా బాగా చెప్పగలను, కానీ ఎలా చేయాలి ఏంటంటే నేను చెప్పలేను. అందుకోసమే మనం దీనికోసం బీవీ నగర్కి కష్టపడి వచ్చేసాం. ఇక్కడ తర్వాత మనకి జయప్రద మేడం గారు ఉన్నారు. మరి మేడంని అడిగితే అసలు ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తారు నా అభిప్రాయం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. నమస్తే. నా పేరు జయప్రద. నేను చెన్నైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను 3 years బ్యాక్. మా వారు వచ్చి జయరామ్ గారు. వారు ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తున్నారు. మాకు ఒక డాటర్ అండి. తన నేమ్ వచ్చి జాగృతి. తను ఇప్పుడే రీసెంట్గానే MBBS కంప్లీట్ చేశారు. మేము వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఇలా పెట్టాలనుకొని నేను చెన్నైకి వెళ్ళి కోచింగ్ తీసుకొని ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేసి వచ్చాను. మా వారి సహకారంతో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అన్నీ నేర్చుకోవాలని. వారి యొక్క సహకారంతో వారు మా పాపకి MBBSలో సీటు వచ్చిన తర్వాత, మా పాప MBBS సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నన్ను చెన్నైకి పంపించారు. నేను 2 yearsలో కంప్లీట్ చేశాను. డిప్లొమా 1 year, ఇతర కోర్సులు ఇంకొక 1 year చేశాను అక్కడ చెన్నైలో. తను వచ్చేసిన తర్వాత మేము ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేశాము. అక్కడైతే జాబ్ వచ్చింది మంచిగానే నాకు, మంచి ఇన్స్టిట్యూట్లోనే అక్కడ. కానీ నేను ఇక్కడ ఇలా ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనుకొని వచ్చాను, అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో. తర్వాత వచ్చేసి వారి సహకారంతో మా హస్బెండ్ మా పాప సహకారంతో నేను ఇలా అన్నీ నేర్చుకుని వచ్చి పెట్టడానికి అనుకున్నటువంటి వ్యక్తులు మా వారు మెయిన్గా, తర్వాత మా పాప. ఏంటి ఈ ఫ్యామిలీ గురించి అన్నీ చెప్తున్నారు అనుకుంటారా? ఆవిడకున్న అభిమానం అండి. ఎవరికైనా అలాగే చెప్తారు. ఎందుకంటే మీరు ఇలాంటివి నేర్చుకోవాలని చాలా అనుకుంటుంటారు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ సరిగా లేకుంటే ఏమి చేయలేం. అందుకోసమే ఆవిడ ఆ ఉద్వేగంతో చెప్తున్నారు. వాళ్ళ ఆయన కానీ అలాగే వాళ్ళ పాప ఇద్దరు కలిసి ఆవిడకి ఎంతో సపోర్ట్ ఇవ్వబట్టే ఆవిడ ఈరోజు ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతుంది. ఆ సపోర్ట్ మీ ఫ్యామిలీలో కూడా ఉంటే మీరు కూడా ఆ స్థాయి ఖచ్చితంగా చేరుకోగలరు. అయితే ఇప్పటివరకు మనం ఆవిడ గురించి తెలుసుకున్నాం. మరి ఆవిడ ఎలాంటి ప్రింటింగ్స్, అలాగే మేడం నాకు తెలీదు, మీరు చెప్పండి ఏం చేస్తారు ఇక్కడ? ఇప్పుడు జేమ్ ఇన్స్టిట్యూట్, మా ఇన్స్టిట్యూట్లో అన్ని కోర్సెస్, మహిళలకు సంబంధించి అన్ని కోర్సెస్ ఉండాలనే ఉద్దేశంతో నేను అన్నీ నేర్చుకొని రావడం జరిగింది. మెయిన్గా అయితే మనకి టైలరింగ్లో ఒక 5 courses ఉందండి. తర్వాత 15 daysలో 1 course, 15 daysలో 1 కోర్సు. అలానే 1 మంత్లోనే వాళ్ళు బ్లౌజులు ప్లస్ డ్రెస్సులు 2 కూడాను కవర్ చేసుకోగలరు. 1 మంత్లో 15 daysలో ప్లస్ 15 daysలో శారీ బ్లౌజు,
ప్లస్ చుడిదారు ఒక్కొక్కటి మాత్రమే నేర్చుకోగలరు. అంటే ఎలా కుట్టాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది కూడా మనము నేర్పించేస్తాము. ఇందులో లేడీస్ డ్రెస్సెస్ స్పెషల్ కోర్స్ ఉంది, టైలరింగ్లో స్పెషల్ కోర్స్ ఉంది, అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది. ఇలా 5 కోర్సెస్ టైలరింగ్లో ఉంది. ఇది కాకుండా మీకు వచ్చేసి మగ్గం వర్క్ ఉందండి. మగ్గం వర్క్ 1 మంత్ డ్యూరేషన్లో ఉంది. అలానే బ్యూటీషియన్ కోర్స్ ఉంది. బ్యూటీషియన్ కోర్సులో మీకు 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి సెల్ఫ్ కోర్స్ ఉంది, ఇంకోటి వచ్చి సర్టిఫికేట్ కోర్సు. సెల్ఫ్ కోర్సు మనకి ఏదైతే అవసరమో, వ్యక్తిగతంగా చేసుకోవడానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడాను సెల్ఫ్గా చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాము. 1 మంత్ డ్యూరేషన్ అండి అది. అలానే మీరు కానీ నేర్చుకొని వెంటనే మీరు పార్లర్ పెట్టాలి అనుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ కోర్సు 3 మంత్స్ డ్యూరేషన్, 3 మంత్స్ డ్యూరేషన్లో కోర్స్ ఉందండి. మీరు ఆ కోర్స్ చేసిన వెంటనే మేము సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు పార్లర్ పెట్టొచ్చును. అదేవిధంగా మగ్గం వరకు, తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది. మిషన్ ఎంబ్రాయిడరీ తర్వాత మీకు స్క్రీన్ ప్రింటింగు, అలానే చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా మహిళలకు సంబంధించి ఫ్యాబ్రిక్ పెయింటింగు, ఫైన్ ఆర్ట్స్లో చాలా మీడియంస్ ఉన్నాయి. అన్నీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మహిళలకి, పిల్లలకు మాత్రమే. ఓకే. అండ్ వ్యూవర్స్, 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 పోయి చాలా ఉన్నాయి. అండ్ వీటిలో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటిలో మీరు హ్యాపీగా ఈ సమ్మర్ హాలిడేస్లో హ్యాపీగా నేర్చుకోవచ్చు. అండ్ మామూలుగా ఎప్పుడైనా సరే సమ్మర్ హాలిడేస్ అని కాదు, జనరల్గా ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు కూడా మనం నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు దాకా థియరిటికల్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ప్రాక్టికల్ మనం స్టార్ట్ చేద్దాం. అంటే ఏం వర్క్ ఉంటుందో చూద్దాం. ఓకే, అచ్చం 16 అణాల ఆడపడుచులా ఉంది. మరి అలాంటి ఆడపిల్ల కావాలంటే తప్పకుండా మనం ఇప్పుడుండే అనేక రకాల ఫ్యాషన్ ఉన్నప్పటికీ కూడా బయట పావడుకున్నంత లుక్ నాకు తెలిసి ఏ అమ్మాయికి ఉండదు. హాయిగా ఈ పైటా పావడేసుకుని డ్రెస్సుకుని వెళ్తుంటే నిజంగా ప్రతి ఒక్కరికి చూడముచ్చటగా అనిపిస్తుంది. మరి అలాంటి పైటా పావళ్ళు ఇక్కడ ఎలాంటి వర్క్స్ నేర్పిస్తారో మనం తెలుసుకుందాం. జనరల్గా పైటా పావడ అంటే మనం కాంబినేషన్స్ చాలా ఎక్కువ కలర్స్ చూస్తుంటాం. మరి ఈ పైటా పావళ్ళు అంటే హాఫ్ శారీస్లో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం? హాఫ్ శారీస్ మేము వచ్చేసి పార్టీ వేర్లో ఎథనిక్ వేర్ చేసామండి. ఇది పక్కా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు మేము యూజ్ చేసిన కలర్స్ వచ్చి గ్రీను, మెరూను, గోల్డ్. ఈ 3 కలర్స్ కాంబినేషన్ తోటి మేము ఈ యొక్క హాఫ్ శారీ యొక్క స్కర్ట్ని రెడీ చేయడం జరిగింది. ఈ స్కర్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వేస్ట్ బ్యాండ్ దగ్గర మీకు ఇక్కడ నుంచి ప్లీట్స్ ఒక 6 ఇంచెస్ డౌన్కి టక్స్ ఇచ్చామండి, పిన్ టక్స్ లాగా. అక్కడ నుంచేసి మీకు ఈ ప్రతి ప్లీట్లోనూ గోల్డ్ కలర్ లేసులు పెట్టాము. గోల్డ్ కలర్ లేస్ని మనం మొత్తము ఇన్సైడ్ సెక్యూర్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మీకు దీంట్లోనే బార్డర్ వచ్చింది, గ్రీన్ బార్డరు. గ్రీన్ బార్డర్కి గోల్డ్ కలర్ పట్టీలాగా పైపింగ్ లాగా ఇవ్వడం, పట్టీ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ తోటి ఒక అంచులాగా వేయడం జరిగింది. దీనిని మేము కొనుక్కొచ్చి వేయలేదండి. ఈ బార్డర్ అయితే ఇలానే రన్నింగ్ క్లాత్లోనే తీసుకొని ఈ బార్డర్ని రెడీ చేయడం జరిగింది. క్లాత్ని కట్ చేసుకొని బార్డర్ లాగా రెడీ చేయడం జరిగింది. దానిపైన మళ్ళీ మనము షిమ్మర్ తోటి, గోల్డ్ షిమ్మర్ తోటి ఒక పట్టీ ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ కూడాను గోల్డ్ షిమ్మర్ తోటే ఇచ్చాము. దీనికి కాంబినేషన్ వచ్చేసి మెరూన్కి కాంబినేషన్ గ్రీన్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మీకు ఐరన్ చేసేటప్పుడు మాత్రము దీన్ని ప్రతి ప్లేట్ని నార్మల్గా బయట ఐరన్ బండి ఉంటుంది కదండి, ఆ బండి బాక్స్ తోటి, ఎందుకంటే అది బాగా వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ పెడితే కానీ ఇది అనగదండి. ఈ లేసు ఒక్కసారి కట్టుకున్నప్పుడు ఏం కాదు, ఫస్ట్ టైం కూడా మనం ఐరన్ చేయాలి. తర్వాత వచ్చేసి వెల్కురా అంటే మీకు ఇది అర్జెంట్ అయినప్పుడు ఇలా పెట్టేసేసి వేసేసుకోవచ్చు. అంటే బాగా గట్టిగా ఉండాలి అనుకున్నట్లయితే. లేదు అనుకుంటే మీకు ఇక్కడ హుక్స్లు కూడా పెట్టడం జరిగింది, స్కర్ట్ హుక్స్. ఇది వచ్చేసి స్టెప్స్ వారీగా పెట్టాము. అంటే వాళ్ళు నడుము కానీ సన్నగా ఉన్నట్లయితే వాళ్ళు లాస్ట్ దానికి వేయచ్చును. వాళ్ళు హెల్దీగా ఉన్నట్లయితే ఫస్ట్ దానికి లేదంటే సెకండ్ దానికి అట్లా మనము ఆప్షన్స్లో ఉన్నాము. దీని కాంబినేషన్ ఇంకా పైన మనకి కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ చేసామండి. పైన వచ్చేసి హాఫ్ శారీ బ్లౌజ్. ఇది కూడాను ఎలా అయితే మనము కింద హాఫ్ శారీకి కింద స్కర్ట్కి చేస్తున్నామో అలానే ఆ కాంబినేషన్ కలర్స్ తోటే చేయడం జరిగింది. అంటే మెరూను, తర్వాత వచ్చి గ్రీను, గోల్డ్. దీంట్లో మీకు మెరూన్ కాంబినేషన్ ఉంది కాబట్టి కొంచెం రిచ్ లుక్ వస్తుంది అనేసి మనం దీన్ని పెట్టడం జరిగింది వేస్ట్ బ్యాండ్కి ఫ్రంట్. అలానే ఇక్కడ షేప్ వేరియేషన్ వచ్చి మనం ప్రిన్సెస్ కట్ ఇవ్వడం జరిగింది. స్లీవ్ వచ్చి ఫుల్గా వచ్చి మనం గ్రీన్ సిల్క్ యూజ్ చేసాం, బ్రొకేడ్.
దీనికి గ్రీన్ కాంబినేషన్కి మెరూన్ పట్టి ఒక 1/2 ఇంచ్ ఇచ్చాము. అలానే లాస్ట్లో గోల్డ్ షిమ్మర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి ఫ్రంట్ అండి. ఇది మనకి బ్యాక్ వచ్చి మట్కా నెక్ పెట్టామండి. దీనికి అంటే మట్కా నెక్ అంటే కుండ షేప్లో వస్తుంది. దీనికి ఒక 3/4 అంటే 3/4 ఇంచి పట్టి పెట్టడం జరిగింది. ఈ షేప్ కంటే ఫ్రంట్ ఉంది కాబట్టి బ్యాక్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి పెట్టడం జరిగింది. అలానే వేస్ట్ బ్యాండ్ కూడాను ఫ్రంట్ మనం ఏదైతే బనారస్ బ్రొకేడ్ యూస్ చేసామో అలానే దీనికి కూడాను బ్యాక్ కూడాను అదే పట్టి రావడం జరిగింది. అయితే ఇవి రెండు కాంబినేషన్ వేసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్ వస్తుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. చూస్తుంటేనే అసలు చాలా ట్రెడిషనల్గా చెప్పినట్టు చాలా ఎవరికైతే బాగుంటుంది, సన్నగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే ఉంటారు కదా మామూలుగా, అలా ఎవరికైతే బాగుంటుంది? సన్నగా ఉంటే బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళు మరీ హెల్దీ కాకుండా మీడియం ఉంటారు, వాళ్ళ కోసం రెడీ చేసింది. సన్నగా మీడియం వాళ్ళు వేసుకోవచ్చు ఇలా చేసినప్పుడు, సన్న వాళ్ళు కూడా బాగుంటుంది. ఇంకా మరి దీనికి జాకెట్ అట్లాగే మనకి లంగాతో పాటు దాని కాంబినేషన్ వచ్చేసి ఇది పవిట అండి. ఇవి రెండు వచ్చి మనము రా సిల్క్లో రెడీ చేసాము. దీని కాంబినేషను మళ్ళీ పైన రా సిల్క్ వేస్తే అంత లుక్ రాదు. అందుకని మేము ఏం చేసామంటే మనము ఫుల్గా నెట్ తీసుకున్నాము. నెట్లో కూడాను గోల్డ్ తీసుకొని చేయడం జరిగింది. గోల్డ్ కలర్ నెట్ తీసుకొని దానికి మనము సిల్క్ బ్రొకేడ్ ఏదైతే ప్యూర్ పట్టు ఉంటుందో పట్టులో క్లాత్ తీసుకున్నామండి. క్లాత్లో తీసుకొని ఇది బార్డర్ కొనేసింది అయితే కాదు, క్లాత్ తీసుకొని దాన్ని మనము ఎన్ని ఇంచెస్ అని తీసుకున్నాము. కనీసం ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచెస్ ఉంటుంది, 4 ఇంచెస్ ఉండొచ్చు. అంటే పట్టీలో ఒక హాఫ్ ఇంచ్ ఇటు పోతే 1 ఇంచ్ పోతుంది. ఇది 3 ఇంచెస్ ఉంది కాబట్టి 4 ఇంచెస్ పట్టి, 4 ఇంచెస్ పట్టీని కట్ చేసి మనం మళ్ళీ బార్డర్గా రెడీ చేయడం జరిగింది దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? భలే ఉన్నాయి కదా. ఇంకా చాలా ఐటమ్స్ అన్ని చూడాలనుకుంటున్నాను, కానీ జనరల్గా ఐఎమ్ వెరీ సారీ అమ్మాయిలు అండ్ లేడీస్ మహిళలందరికీ కూడా, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టైంలో కాస్త బ్రేక్ తీసుకోవాల్సిందే. మీరు ఏమన్నా అనుకోకుండా మనందరం తీసుకుందాం. జేఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఒక చిన్న అంటే ఫ్యాషన్ ఫర్ లేడీస్లో ఒక చిన్న బ్రేక్.